హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. అయాన్ని ట్యూషన్కి పంపించేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఏంటంటే స్పెషల్ మా మరిది వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అనమాట. అండ్ దాంతోపాటు మా అన్నయ్య వాళ్ళ బాబుకి పాప పుట్టింది. సో వాళ్ళది 21 డేస్ సెలబ్రేషన్ అనమాట. సో రెండు ఒకటే రోజు వచ్చాయన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ క్లోత్స్ అయితే తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మా మరిదికి అయితే ఇక్కడ డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నేనే సెలెక్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది. అండ్ తర్వాత వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. సో సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కుంకుమ బర్ని అయితే చూస్తున్నాను. చాలా బాగున్నాయి. అండ్ మాకు నచ్చినట్టుగానే నేను ఎలా కావాలి అనుకున్నానో అలాంటిది అయితే నాకు దొరికేసింది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నది కాకుండా ఇంకొకటి తీసుకున్నాను అనమాట. పైన నెమలి అలా వస్తుందన్నమాట డిజైన్. ఆ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మేము రెడీ అయిపోయి ఫస్ట్ అయితే 21 డేస్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట, నేను అక్క అయాన్. సో ఇక్కడ చూసారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు అయితే. అండ్ ఇక్కడ డెకరేషన్ చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. అండ్ తర్వాత ఇంకా అక్క నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా మరిది వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, 21 డేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్స్కి అయితే మేము అటెండ్ అయ్యామన్నమాట. సో మా ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో. సో మామయ్య అత్తయ్యమ్మ ఫస్ట్ బట్టలు అయితే పెట్టారు, తర్వాత ఇంకా మేము పెట్టానన్నమాట. సో ఇంకా ఆ గిఫ్ట్ ఇవ్వాలని నేను చాలా చాలా ఎదురు చూసాను అనమాట మా కో సిస్టర్కి. సో వీళ్ళనమాట మా చిన్న మరిది అండ్ వాళ్ళ వైఫ్. సో ఇక్కడైతే ఇంకా అమ్మ అండ్ మా సిస్టర్ కూడా వచ్చారనమాట. అక్కడ కనిపిస్తున్నది కదా అమ్మ. సో ఇంకా అక్కేమో షూట్ చేస్తుందనమాట తను వీడియో అయితే. సో ఇంకా మేము బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే అక్కడే చేసి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. చాలా నైట్ అయిపోయింది. అండ్ ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను కూడా. అంటే రెండు ఫంక్షన్స్ ఒకటే రోజు అన్నప్పుడు కొంచెం మనకి టైర్డ్ అయితే అవుతాము. ఏంటంటే ట్రావెలింగ్ అక్కడ 21 డేస్ ఫంక్షన్ అయితే చాలా దూరం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ పట్టిందనమాట మాకు. అక్కడే చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ ఆ రోజైతే అసలు ఇంత సమ్మర్లో మంచిగా వర్షం పడింది. బట్ ఆ రోజు పడడం అయితే మాకు కొంచెం డిస్టర్బ్గా అనిపించింది. ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి కదా. సో వర్షం అయితే చాలా పడింది, ఒక రేంజ్లో ఉందన్నమాట. సో ఆ రోజు అయితే కొంచెం అదొక్కటే డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. లేదంటే ఇంకా కొంచెం పీస్ఫుల్గా అయ్యేదన్నమాట. ఇక్కడైతే మేము ఇంకా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాము. సో ఎక్కువగా షార్ట్ వీడియో కాబట్టి ఎక్కువగా నేను వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను. జస్ట్ అక్కడక్కడ కొంచెం బిట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.